లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్లో అల్లర్లు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి మణిపూర్కి వెళ్ళారు. ఇప్పటి వరకు నరేంద్ర మోదీ మీద ఒక పెద్ద విమర్శ ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి, క్రైస్తవ మిషనరీస్ నుంచి, అదేవిధంగా విదేశీ ధనంతో నడిచేటటువంటి స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చినటువంటి పెద్ద విమర్శ ఏంటంటే 2022లో అల్లర్లు ప్రారంభమైనప్పటికీ నరేంద్ర మోదీ మణిపూర్లో పర్యటించలేదు. మణిపూర్లో ఉన్నటువంటి రెండు వర్గాలు ఘర్షించుకుంటున్నటువంటి రెండు వర్గాల మధ్య సమన్వయం తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు, ఆయన వెళ్ళలేదు అన్నది చాలా పెద్ద ఆరోపణ. మణిపూర్ యొక్క వాస్తవాలు తెలియనటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ మాట మాట్లాడతారు. మన విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ స్వయంగా 2-3 సార్లు వెళ్ళడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈ విషయంలో ప్రచారం చేసేటటువంటి బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని తెగ ప్రచారం చేశారు. నిజానికి మణిపూర్లో మోదీ పర్యటించకపోవడం వల్ల బీజేపీకి నష్టం కూడా జరిగింది. బీజేపీ 2024 లోక్సభ స్థానాల్లో మణిపూర్లో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాల్లో కుకీ నాగా మెజారిటీతో ఉండేటటువంటి ట్రైబల్ సీట్, ఔటర్ మణిపూర్ సీట్, అదేవిధంగా ఇన్నర్ మణిపూర్ ఇంఫాల్ సీట్ అంటారు, ఇంఫాల్లో ఉన్నటువంటి మణిపురి మైతేయి మెజారిటీ ఉన్నటువంటి సీటు, ఈ 2 కోల్పోయింది. ఈ రెండిట్లో కూడా ఒకదానిలో నాగాలకు చెందిన పార్టీ విజయం సాధిస్తే మరొక దానిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజకుటుంబ వర్గానికి చెందినటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తి విజయం సాధించారు. నిజానికి బీజేపీకి నష్టం జరిగింది. అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహంలో భాగంగా మణిపూర్లో పర్యటించలేదు ఇన్నాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తతలు, ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు, తెగల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత, దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. కాబట్టి దీన్ని సరిచేయాలన్నట్లయితే ముందు ఈ 2 తెగలలో ఉన్నటువంటి వివిధ వర్గాలతో చర్చలు జరపాలి, మాట్లాడాలి. అదేవిధంగా 2 వైపుల మణిపూర్లో ఇటు మైతేయిల్లోనూ ఒక 24కి పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, కుకీలలోనూ 20కి పైబడి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉగ్రవాద సంస్థలతో వాళ్ళకి స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపి భారత ప్రభుత్వం తలుచుకుంటే మిమ్మల్ని అంతం చేయగలదు అన్నటువంటి స్పష్టమైన సంకేతం పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 పంపడము, ఆ తర్వాత 2 వర్గాల్లో ఉన్నటువంటి మోడరేట్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, కాస్త ఉదారవాదులు, వీళ్ళని కూర్చోబెట్టి చర్చించడం. ఢిల్లీలో పలు దఫాలుగా చర్చలు జరిగినాయి. శాంతి భద్రతల్ని సరిదిద్దే దిశగా అమిత్ షా స్వయంగా అనేక సమావేశాలు నిర్వహించడమే కాకుండా చాలా నమ్మకమైనటువంటి అధికారులను అక్కడ పంపడం జరిగింది. ఈ ప్రయత్నంలో సొంత పార్టీ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడలేదు. చాలామందికి ఇవి అర్థం కావు. మోదీ వెళ్ళలేదు, అసలు మణిపూర్లో శాంతియుత పరిస్థితులు రాలేదు అని చెప్పి మాత్రమే అంటారు. మొత్తం మీద ఇన్ని రోజుల తరువాత 2025లో నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్లో మొత్తము ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 రోజుల్లో 5 రాష్ట్రాల్లో పర్యటించేటటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు. అస్సాంలోనూ పర్యటిస్తున్నారు, మణిపూర్, మిజోరాంలలో పర్యటిస్తున్నారు, వేరే వేరే రాష్ట్రాలకు కూడా ఆయన వెళ్తున్నారు. అయితే దీనిలో మణిపూర్ చాలా ముఖ్యమైనది. అల్లర్లు ప్రారంభమైన తరువాత మొట్టమొదటిసారి నరేంద్ర మోదీ వెళ్తున్నారు. వాస్తవానికి ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మణిపూర్లో అల్లర్లు జరగడం ఇది మొదటిసారి కాదు. మణిపురీలకి, ముస్లింలకి ఘర్షణలు జరిగినాయి, నాగాలకి, కుకీలకి ఘర్షణలు జరిగినాయి. ఈ ఘర్షణలు జరుగుతున్న సమయంలో అక్కడ శాంతియుత పరిస్థితుల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఏ ప్రధానమంత్రి కూడా మణిపూర్లో పర్యటించలేదు. మన్మోహన్ సింగ్ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి పివి నరసింహారావు కావచ్చును, వీళ్ళెవరూ ఆ ప్రాంతాల్లో పర్యటించలేదు. అశాంతియుత పరిస్థితుల్ని అదుపు చేసిన తరువాత మణిపూర్లో పర్యటించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి 72 సంవత్సరాల్లో, 75 సంవత్సరాలు నిజానికి నరేంద్ర మోదీ ఒక్కరే. కాంగ్రెస్ విమర్శిస్తుంది, కానీ కాంగ్రెస్కి చెందిన ప్రధానమంత్రులు ఎవరు కూడాను మణిపూర్లో అల్లర్ల సమయంలో కానీ అల్లర్లను అరికట్టిన తర్వాత కానీ వెళ్ళలేదు. మొట్టమొదటిసారి మోదీ వెళ్ళారు. అయితే
ఈ మోదీ 3 రోజుల పర్యటనలో మధ్యాహ్నము చూడచాంద్పూర్ జిల్లా వెళ్ళారంటే కుకీ జో తెగలు ఏవైతే ఎక్కువగా జనాభా ఉన్నటువంటి జిల్లా చూడచాంద్పూర్ జిల్లా. ఈ చూడచాంద్పూర్ జిల్లాలో ఆయన మధ్యాహ్నం పర్యటించారు. సాయంత్రానికి ఆయన ఇంఫాల్లో వచ్చారు. ఇంఫాల్లో మైతేయి జనాభా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడాను ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేసిన తర్వాత సాయంత్రము పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. 2 చోట్ల కూడా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. అంటే ఆయన కుకీలతో మాట్లాడారు, అదేవిధంగా మైతేయి అంటే మణిపురి మూల నివాస ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడారు. 2 వర్గాలతో ఆయన చర్చలు జరపడమే కాకుండా రికన్సీలియేషన్, ఈ 2 వర్గాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా ఉపశమన చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. దీనికి ముందు 2 వర్గాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి చాలా ఆయుధాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మణిపూర్ సరిహద్దు కంచె వేయడం జరిగింది. బర్మా నుంచి ఈ కుకీ, జో, మిజో, జోమి ఇటువంటి తెగల నుంచి ప్రజలు రావడానికి వీలు లేకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది. దానితో పాటు అన్ని ఉగ్రవాద వర్గాలు ఏవైతే ఉన్నాయో, మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను స్పష్టమైనటువంటి దృఢమైన సంకేతం వెళ్ళింది. అరంబై తెంగోల్, ఇది మణిపురి మైతేయి ప్రజల మధ్య ఉన్న ఉగ్రవాద సంస్థ, కొంచెం అతివాద సంస్థ, దానిని అరికట్టడం జరిగింది. 2 వైపులా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగేటప్పటికీ లోపాయకారిగా అనేక దఫాలుగా చర్చలు జరిగినాయి. ఆ చర్చల తరువాత ప్రధానమంత్రి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పీస్ ప్యాకేజీని ఆయన అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుకీ, జో తెగలకు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు, మిలిటెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 2 మిలిటెంట్ సంఘటనలు ఉన్నాయి. ఒకటి కుకీ నేషనల్ ఆర్గనైజేషన్, ఒకటి యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ ఒకటి. ఈ 2 ఉగ్రవాద సంస్థలు, అతివాద సంస్థలు బర్మాలో ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి, ఆయుధాలని తీసుకొచ్చుకున్నాయి. అవి చైనా నుంచి, బర్మా నుంచి ఆయుధాలు సంపాదించుకున్నాయి, థాయిలాండ్ నుంచి స్మాల్ ఆర్మ్స్ కొనుగోలు చేసినాయి, మణిపూర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాయి, ముఖ్యంగా ఔటర్ మణిపూర్ గిరిజన ప్రాంతాల్లో. వీళ్లతోటి 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ SOO అగ్రిమెంట్ చేసుకుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా కొన్ని క్యాంప్స్ ఏర్పాటు చేసి ఈ క్యాంపులో వీళ్ళు ఉండేటట్టు, తమ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉండేటట్టు వీళ్ళకి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జరుగుబాటు కోసము డబ్బులు ఇవ్వడం చేసింది. అయితే డబ్బులు ఆ క్యాంపు యొక్క ఉగ్రవాదుల నాయకుల ఖాతాల్లోకి వెళ్ళేలాగా చేసింది. ఆ ఉగ్రవాదులు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ క్యాడర్లకి పంపిణీ చేసేవాళ్ళు. తద్వారా నాయకుడి ఆధిపత్యం కొనసాగేది. అయితే ఇప్పుడు ఈ SOOని పునరుద్ధరిస్తూ దీన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానిలో కీలకమైన మార్పులు చేసింది. మొట్టమొదటిది, ఆయుధాలు ఉగ్రవాదుల చేతిలో ఉండడానికి వీల్లేదు, వాటిని ప్రభుత్వానికి వాళ్ళు సరెండర్ చేయాలి. అంటే క్యాంపులోనే ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ప్రతినిధికి సరెండర్ చేయాలి. చిన్న చిన్న క్యాంపులన్నింటినీ కలిపి ఒక 14 పెద్ద క్యాంపులు చేసి అక్కడ మాత్రమే ఉండేటట్టుగా, తద్వారా నియంత్రణ సులువు అవుతుంది. 14 చోట్ల మాత్రమే ఉంటే భద్రతా దళాలు 25-40 చోట్ల కనుక ఉన్నట్టయితే చిన్న చిన్న క్యాంపు అన్ని చోట్ల కూడా భద్రత ప్రొవైడ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి 14 క్యాంపులకి వీళ్ళని మొత్తము స్థానాంతరణ చేయటం, రీలొకేట్ చేయటం, చిన్న చిన్న క్యాంపుల్ని ఎత్తివేసి పెద్ద క్యాంపుల్లో మర్జ్ చేయటం, ఆయుధాలని కమాండెంట్ దగ్గర ఉంచటము, ఆయుధాలకి బాధ్యుడు ఆ ఉగ్రవాద సంస్థ యొక్క కమాండెంట్, క్యాంప్ కమాండెంట్ని బాధ్యుడిగా చేయటం. తద్వారా ఎవరో ఒకటి చేతిలో ఉంది, వాడు తీసుకెళ్ళి ఏదో ఒక అటాక్ చేసి వచ్చాడు లేకపోతే యాక్షన్ చేసి వచ్చాడని చెప్పి చేతులు దులుపుకునే బాధ్యత లేకుండా చేశారు. మూడవది, ఆయుధాలు తీసుకుని గ్రామాలలో బయట తిరిగి వచ్చేదానిపైన, తిరిగి రావడం పైన నిషేధం విధించారు. అంటే ఉగ్రవాదులు క్యాంపులకు మాత్రమే పరిమితం కావాలి. 4వ కీలకమైన నిర్ణయం ఏంటంటే, ఉగ్రవాదులకు నెలవారీగా ఏదైతే డబ్బులు ఇస్తారో, వాళ్ళు క్యాంపుల్లో ఉంటారు, ఉద్యోగాలు చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ జరుగుబాటు కొంత అమౌంట్ ఇస్తుంది. ఇది కమాండెంట్కి ఇవ్వకుండా ప్రతి మిలిటెంట్కి అతని ఖాతాలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కమాండెంట్ చేతికి పంపింది, కమాండెంట్ కంట్రోల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ ఖాతాలలోకి డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా డబ్బులు వెళ్ళడం ద్వారా ఆ మనీని ట్రాక్ చేయవచ్చును. క్యాంప్ కమాండెంట్ యొక్క ఆధిపత్యాన్ని, ఉగ్రవాద నాయకుడు యొక్క గుత్తపెత్తనాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇండివిజువల్ గ్రూప్స్ తోటి, ఇండివిజువల్ ఉగ్రవాదులతో కూడా మాట్లాడేందుకు సౌలభ్యం వచ్చింది. అదేవిధంగా
మణిపూర్కి లైఫ్ లైన్ నాగాలాండ్ మీదుగా వచ్చేటువంటి నేషనల్ హైవే 02 ఉంది. దానిని తెరిచే విషయంలో కుకీ జో ఉగ్రవాదులు సహకరించాలని చెప్పి ప్రభుత్వం వారిని కోరింది. వారు దానికి అంగీకరించారు. అంటే మణిపూర్లో ఈ హైవే గనక మూసుంటే ఏమవుతుందంటే 100 రూపాయలు ఉండాల్సినటువంటి పెట్రోల్ 500 రూపాయలు అయిపోతుంది. దాదాపు 800-900 రూపాయలకు దొరకాల్సినటువంటి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా 3000 4000కి పెరిగిపోతుంది. ఎందుకంటే మణిపూర్కి వచ్చేటటువంటి సరుకులు కానీ సర్వసాధారణ ప్రజానీకం యొక్క ప్రయాణాలు కానీ ఈ నేషనల్ హైవే 02 ద్వారానే జరుగుతాయి. దీనిని దిగ్బంధనం చేయకుండా ఇంఫాల్లోకి రాకపోకల్ని అడ్డుకోకుండా ఒప్పందం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా దీన్ని మూసేశారు. సో అన్ని వస్తువుల్ని కార్గో ద్వారా ఎయిర్ కార్గో ద్వారా లిఫ్ట్ చేయవలసిన పరిస్థితి. దానివల్ల ధరలు పెరిగినాయి, చాలా కటకట ఏర్పడింది, చాలా ఇబ్బందులు ఏర్పడాయి. ఇప్పుడు దాన్ని తొలగించడం అంటే మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలకు సరుకుల లభ్యత పెరుగుతుంది, ధరలు తగ్గుతాయి. అదేవిధంగా ఇంఫాల్లో ఉన్నటువంటి దిగ్బంధనంలో ఉన్నటువంటి మణిపురీ ప్రజలు మైతేయి ప్రజలకు కూడాను ఊరట లభిస్తుంది. దీన్ని తెరవాలి అన్నది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో పాటు చాలా కీలకమైనటువంటి నిర్ణయము మరొకటి తీసుకున్నది ఏంటంటే ఈ 14 క్యాంపుల్ని జాయింట్ మానిటరింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సరెండర్ అయినటువంటి మిలిటెంట్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు చెందినటువంటి ప్రతినిధి. వీళ్ళు ముగ్గురు క్యాంప్స్ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తారు. గతంలో ఈ జాయింట్ పెట్రోలింగ్, జాయింట్ మానిటరింగ్ మెకానిజం లేదు. మోదీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఈ క్యాంపులలో ఉన్నవాళ్ళు ఇష్టారాజ్యం చేయకుండా ఏర్పాటు జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మైతేయి ప్రజలకు చాలా అవసరము, ఎమోషనల్గా వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మణిపూర్ విభజన జరగడానికి వీల్లేదు అని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే చారిత్రకంగా భారతదేశంలో విలీనం కావడానికి ముందు వేల సంవత్సరాలుగా మణిపూర్ ఒక యూనిట్గా ఉంది. ఇప్పుడు కుకీలు మెజారిటీ అయ్యారు కాబట్టి కుకీలకు ఒక ముక్క ఇచ్చేద్దాము, ఒక ముక్కని నాగాలాండ్లో కలిపేద్దాము, కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే మణిపూర్ అందాము, అలా అనాలి అని చెప్పి కుకీ ఉగ్రవాద సంస్థలు చేస్తున్న డిమాండ్ని కేంద్రము నేరుగా తోసిపుచ్చటమే కాకుండా మణిపూర్ విభజన ఉండబోదు అని తేల్చింది. ఇది మణిపురి మైతేయి ప్రజలకి చాలా ఊరట కలిగించేటటువంటి, చాలా సాంత్వననిచ్చేటటువంటి ప్రకటన. కాబట్టి నెమ్మదిగా పరిస్థితుల్ని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వము దృఢమైనటువంటి చర్యల్ని ప్రారంభించింది. అందులో భాగంగా మోదీ పర్యటన చేశారు. అంటే ఎంపీ సీట్లు పోయినా కూడాను ఓపిక పట్టారు. మణిపూర్లో హింస జరుగుతున్నప్పటికీ ఓపిక పట్టి పరిస్థితుల్ని చక్కదిద్దిన తరువాత ప్రధానమంత్రి పర్యటించారు. నిజానికి మణిపూర్లో ఇలా అల్లర్లు జరిగిన తర్వాత ప్రధానమంత్రులు, ఏ పార్టీకి చెందిన ప్రధానమంత్రులు వెళ్ళలేదు, మోదీ వెళ్ళారు. అది మోదీకి ప్రత్యేకం. మోదీ మాత్రమే, అంటే ఓపిక పట్టి యాక్షన్ తీసుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. దీనిలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్యాంపులని అమాల్గమేట్ చేసి చిన్న క్యాంపుల్ని పెద్ద క్యాంపుల్లో విలీనం చేసేటప్పుడు కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ రోడ్ ఓపెనింగ్, హైవే ఓపెనింగ్ విషయంలో అక్కడక్కడ ఉద్రిక్తతలు తలెత్తేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ సర్దుకునేందుకు, తట్టుకునేందుకు, ఎదుర్కొనేందుకు, అదుపు చేసేందుకు కావలసినటువంటి మెకానిజంని ప్రభుత్వం డెవలప్ చేసింది. ఆ తరువాతే ఈ ఒప్పందాన్ని చేసింది. కాబట్టి మణిపూర్లో 2022 నుంచి ప్రారంభమైనటువంటి హింస యొక్క అంతానికి తొలి అడుగు పడినట్టుగా మనం భావించవచ్చును. ఇప్పట్లో ఇది పూర్తిగా అంతమవుతుందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది తెగల వైరం. ప్రతి తెగలకి స్థానబలం ఉంది. వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. అన్ని తెగలకు సరిహద్దులో అటువైపు ఉన్నటువంటి బర్మాలోనో లేకపోతే మిగతా చోట్లలోనో క్యాంప్స్ ఉన్నాయి, ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడాను ముఖ్యంగా ఈ తెగలతో కలిసిపోయి ఉగ్రవాద సంస్థలు పనిచేసే పరిస్థితి ఉంది. చాలా క్రిటికల్ పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ సరిదిద్దేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. ఆ దిశగా ప్రధానమంత్రి పర్యటన ఒక రకంగా చరిత్రాత్మకము. అనేక ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రక్రియ వేగవంతమైనట్టు, విపక్షాలకు కూడాను ప్రధానమంత్రి వెళ్ళలేదు అన్నారు. ఇప్పుడు ఇంకా ఆ ఇష్యూ వాళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.